జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితకు మరోసారి షాక్ ఇచ్చారు కేటీఆర్. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న ఎమ్మెల్సీ కవిత ప్లేస్ లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను నియమించారు. ఈ సంఘం కార్యవర్గ సమావేశంలో కొప్పుల ఈశ్వర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు ప్రకటించారు. కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కార్యకలాపాలను పార్టీ తరపున ముందుకు తీసుకువెళ్లేందుకు బీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కవిత దేశంలో లేని సమయం చూసి బొగ్గుగని సంఘం నుంచి ఆమెను కేటీఆర్ పూర్తిగా తొలగించినట్లు ఆమె వర్గం నేతలు గుర్రుగా ఉన్నారు. ట్రేడ్ యూనియన్ నిబంధనల ఉల్లంఘన చేశారని కవిత వర్గం నాయకులు ఆరోపిస్తున్నారు. జనరల్ బాడీ మీటింగ్ లేకుండానే కొప్పుల ఈశ్వర్ ను పూర్తి స్థాయి అధ్యక్షుడిగా అలా ఎలా నియమిస్తారని ప్రశ్నిస్తున్నారు. కవితకు మద్దతుగా బొగ్గుగని కార్మిక సంఘం కేంద్ర కోశాధికారి రాజీనామా చేశారు. ఇక కవిత సుప్రీంకోర్టులో కొట్టేసిన వారసత్వ ఉద్యోగాలని కారుణ్య నియామకాల పేరిట ఉద్యోగాలు ఇప్పించారన్నారు. కవిత స్థానంలో కొప్పులను నియమించడంపై పార్టీ వర్గంలో గందరగోళం నెలకొన్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ఇక తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితకు మరోసారి షాక్ ఇచ్చారు కేటీఆర్. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న ఎమ్మెల్సీ కవిత ప్లేస్ లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను నియమించారు. ఈ సంఘం కార్యవర్గ సమావేశంలో కొప్పుల ఈశ్వర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు కేటీఆర్. కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కార్యకలాపాలను పార్టీ తరపున ముందుకు తీసుకువెళ్లేందుకు బీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గుడ్ ఈవినింగ్ సునీత. టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు అధిష్టానము మరొకసారి భారీ షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు. గత కొద్ది రోజులు అంటే నెలలుగానే బీఆర్ఎస్ అధిష్టానానికి బీఆర్ఎస్ పెద్దలకు కావచ్చు, అదేవిధంగా కవితకు మధ్య గ్యాప్ రోజుకింత పెరుగుతూ వస్తుంది. సో అనేక పరిణామాలు ఇటీవల కాలంలో గత అమెరికా పర్యటన తర్వాత చోటు చేస్తున్న పరిణామాలు ఏదైతే లేఖ విడుదలైందో అప్పటి నుంచి కూడా కంటిన్యూగా ఇటు మొత్తంగా బీఆర్ఎస్ సంబంధించి బీఆర్ఎస్ అదేవిధంగా కేసీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొత్తం పార్టీకి సంబంధించి కవితకు మధ్య పెద్ద అగాధం ఏర్పడింది చెప్పవచ్చు, గ్యాప్ ఏర్పడింది చెప్పవచ్చు. సో కొన్ని నిర్ణయాలు ఇటీవల కాలంలో మొత్తంగా కూడా సింగరేణి బొగ్గుగని సంఘానికి సంబంధించినటువంటి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంబంధం సంబంధించి తీసుకున్న నిర్ణయం కావచ్చు. ఎందుకంటే గౌరవాధ్యక్షురాలుగా ఎమ్మెల్సీ కవిత ఉన్నారు. దానికి సంబంధించి ఒకవైపు కవిత పార్టీ పరంగా రిప్రజెంటేటివ్ చేస్తూనే కొద్ది రోజుల క్రితం కొప్పుల ఈశ్వర్ ను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను ఎమ్మెల్సీకి మాజీ మంత్రిగా ఉన్నటువంటి కొప్పుల ఈశ్వర్ ను మొత్తంగా కూడా గౌరవ అధ్యక్షుడిగా ఉంచారు. సో ప్రస్తుతానికి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం తరఫున పూర్తి స్థాయి కార్యకలాపాలకు పార్టీ తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున బాధ్యతలన్నీ కూడా కొప్పుల ఈశ్వర్ ను అప్పగించినట్టు తెలుస్తా ఉంది. సో ఎమ్మెల్సీ కవిత ప్లేస్ అంటే గౌరవ అధ్యక్షుడు ఉన్నటువంటి ఎమ్మెల్సీ కవిత ప్లేస్ ప్రస్తుతం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను పార్టీ నియమించింది అధికారికంగా. సో ఈ యొక్క సంఘం కార్యవర్గ సమావేశంలో కొప్పుల ఈశ్వర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నట్లుగా ప్రకటించారు. సో కొప్పుల ఈశ్వర్ లోని ఇక్కడ నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున అంటే తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో నడవబోతుందని ఒక స్పష్టమైన ప్రకటన విడుదలైంది. అయితే ఈ ప్రకటన పట్ల మాత్రం
కవిత వర్గీయులు తీవ్రంగా మండిపడుతూ ఉన్నారు. ఒకవైపు ఎమ్మెల్సీ కవిత అమెరికా వెళ్లిన పర్యటన దేశంలో లేని సందర్భంలో, అమెరికా వెళ్లిన సందర్భంలో ఇలాంటి హడావిడి నిర్ణయాలు ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది? పార్టీల కవితను పదే పదే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? కవితను రాజకీయంగా అనగదొక్కడానికి సొంత మనుషులే, అంటే సొంత కుటుంబ సభ్యులే కావచ్చు, పార్టీలో కొందరు తీవ్రంగా కుట్ర పంటున్నారని చెప్పి ఒకవైపు ఆరోపణ చేస్తా ఉన్నారు. సో ఈ సందర్భంగానే ఇప్పుడు మరొకసారి ఈ బొగ్గుగని కార్మిక సంఘానికి సంబంధించి ఆమెను పూర్తిగా తొలగించడం పట్ల కేటీఆర్ ఇదంతా కుట్ర చేస్తున్నారని చెప్పేసి ఆమె వర్గీయులు సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ట్రేడ్ యూనియన్ నిబంధనల ఉల్లంఘన చేశారని కవిత వర్గ నాయకులు కూడా ఆరోపిస్తున్నారు. జనరల్ మాడి మీటింగ్ లేకుండానే కొప్పుల ఈశ్వరం పూర్తి స్థాయి గౌరవ అధ్యక్షుడిగా ఎలా నియమిస్తారు అని చెప్పేసి ఇప్పుడు కవిత వర్గీయుల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. సో మొత్తంగా కవితకు మద్దతుగా బొగ్గుగని కార్మిక సంఘం కేంద్ర కోశాధికారి అతను రాజీనామా చేయడము, కవిత సుప్రీంకోర్టులో కొట్టేసినటువంటి వారసత్వ ఉద్యోగాల కార్మికుల పేరుతో ఉద్యోగాలు ఇప్పించారు. సింగరేణి కోసం ఆమె గౌరవ అధ్యక్షురాలుగా ఎన్నికైనప్పటి నుంచి సింగరేణి కార్మికుల విషయంలో అనేకమైనటువంటి వాళ్ళకు కార్మిక సంక్షేమానికి అనేకమైన కృషి చేశారు. సో రకంగా గత బీఆర్ఎస్ హయాంలో సింగరేణి కార్మికులు సంబంధించి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో మెజార్టీ మొత్తంగా కూడా కవిత యొక్క పాత్రనే ఉంది. ప్రధానంగా కవిత తీసుకున్నటువంటి చొరవ వల్ల ఇవంతా సాధ్యమైనని చెప్పేసి వాళ్ళు కవిత వర్గులు చెప్తా ఉన్నారు. సో కవిత స్థానంలో కొప్పుల ఈశ్వర్ నియమించడం పట్ల పార్టీలో మాత్రం ఒక గందరగోళ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే కొద్ది నెలలుగా చూస్తున్నాము బీఆర్ఎస్ సంబంధించి పూర్తి స్థాయిలో రోజు రోజుకు ఆ కవితకు బీఆర్ఎస్ మధ్య గ్యాప్ పెరుగుతూ వస్తుంది. ఇటీవల కాలంలో కవిత నేరుగానే కొంత ఓపెన్ అయిన సందర్భం కనిపించింది. సో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి కేటీఆర్ ను, అదే విధంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని టార్గెట్ చేసుకుని కూడా డైరెక్ట్ గానే నేరుగానే ప్రెస్ మీట్ లో వాగ్బానాలు సంధించడం, తీవ్రంగా విమర్శలు చేయడం చూస్తా ఉంటే ఇక ఏం జరగబోతుందని అనుకున్నారు. సో కవిత పైన చర్యలు ఉంటాయని కూడా ప్రతి ఒక్కరు భావించారు. కానీ ఆ పరిణామాల తర్వాత ఆ మొత్తంగా కూడా ఆ కవిత కామెంట్స్, సీరియస్ కామెంట్స్ తర్వాత కొద్దిగా హడావిడి అయినప్పటికీ పూర్తి స్థాయిలో మళ్ళా ఎప్పటిలాగా సైలెంట్ అయింది. అయితే ఇటీవల కాలంలో అమెరికా పర్యటనకు ముందు కవితకు సంబంధించినటువంటి చిన్న కొడుకు అమెరికాలో విద్యాభ్యాసం కోసము ఉన్నత చదువుల కోసం వెళ్ళాడు. సో అక్కడ ఆ కుమారుడితో కలిసి అమెరికా పర్యటనకు కవిత బయలుదేరింది. సో కవిత అమెరికా పర్యటనకు బయలుదేరే క్రమంలో తన చిన్న కుమారుడిని తీసుకొని వెళ్లి ఫామ్ హౌస్ కి వెళ్ళింది. అక్కడ కేసీఆర్ యొక్క ఆశీర్వాదం తీసుకున్నట్టు ప్రచారం జరిగింది. సో కవిత కేసీఆర్ భేటీ అయ్యారు, కేటీఆర్ కూడా ఉన్నారు అని ఒక చర్చ జరిగింది. సో మొత్తంగా కూడా కవిత అమెరికా పర్యటన ముందు పరిస్థితులు చక్కబడ్డాయేమో, మొత్తంగా కూడా కవిత కొంత ఓ మెట్టు దిగి కాంప్రమైజ్ అయిందేమో, తన తండ్రి చెప్పిన బాటలోనే తండ్రి చెప్పినట్టుగా తను కొంత వెనక్కి తగ్గి పార్టీలో అడ్జస్ట్ అయ్యే విధంగా కొంత వెనక్కి తగ్గిందని చెప్పేసి ఒక రకమైన ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం దానికి పూర్తి విరుద్ధంగా ఆమె అమెరికా పర్యటన వెళ్లిన క్రమంలో బీఆర్ఎస్ అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకుంటే ఉన్నట్టుండి ఒక్కసారిగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ నియమించడం అంటే ఇక పూర్తి స్థాయిలో కవితకు చెక్కు పెట్టారని చెప్పేసి మనం భావించాల్సి ఉంటుంది. సో ఇప్పటికే పార్టీలో దాదాపుగా చాలా మంది నాయకులు కవితకు దూరంగా ఉంటూ వస్తున్నారు. సీనియర్ సంబంధించిన నాయకులంతా కూడా కేవలం నెక్స్ట్ అంటే యువతరం యంగ్ సంబంధించినట్టు కొంత పార్టీకి సంబంధించిన యువ నాయకులు మాత్రమే కవితతో నడుస్తున్నారు తప్ప ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులంతా బీఆర్ఎస్ అధిష్టానం కనుసన్నలే ఉన్నట్టుగా ఇప్పటికీ మనం తెలుస్తోంది. సో మొత్తానికి అయితే కవిత విషయంలో బీఆర్ఎస్ అధిష్టానం క్రమంగా ఒక స్టెప్ ఒక అడుగు కీలకమైన నిర్ణయం తీసుకుంది. సో దీనిపైన అమెరికాలో ఉన్నటువంటి కవిత రెస్పాండ్ అవుతారా, ఏదైనా పత్రికా ప్రకటన విడుదల చేస్తారా, లేకుంటే కవిత వర్గీయులు ఎవరైనా ప్రెస్ మీట్ పెడతారా అనేది మాత్రం వేచి చూడాలి. అదే జరిగితే మాత్రం అయితే నెక్స్ట్ ఇక కవిత విషయంలో ఒక స్పష్టంగా ఒక క్లారిటీగా ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కవిత విషయంలో ఇక టాలరేట్ చేసే పరిస్థితి లేదు. ఇటీవల ఆమె తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, ఆమె చేస్తున్న వ్యాఖ్యలన్నీ కూడా పార్టీకి తీవ్రంగా నష్టం కలిగజేస్తున్నాయి. ఒక బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల అంశం కావచ్చు, అదే విధంగా పార్టీకి సంబంధించినటువంటి కొన్ని కీలక నిర్ణయాలు కావచ్చు, కార్మికుల అంశం కావచ్చు, ఇతరత్ర ఉద్యోగ అంశాలు కావచ్చు, అన్ని వర్గాలకు సంబంధించి అంటే అతను
ఆమె చేస్తున్న వ్యాఖ్యలు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆమె లేవనెత్తే అంశాలన్నీ కూడా నేరుగానే బీఆర్ఎస్ అధిష్టానాన్ని టార్గెట్ చేసినట్టుగా ఉన్నాయి. సో దీంతో ఇక కవిత విషయంలో చూస్తూ ఉండలేము అనే ఒక భావనతో ఆ బీఆర్ఎస్ అధిష్టానం వచ్చినట్టుగా తెలుస్తోంది. దీంట్లో భాగంగానే ఒక అడుగు ముందుకేసి ఈ రోజు గౌరవ అధ్యక్షుడిగా కొప్పులేశ్వర్ నియమించడం దాంట్లో భాగంగా భావించాల్సి ఉంటుంది. దీంతో పాటుగా రాబోయే రోజుల్లో కవిత విషయంలో ఇక ఫుల్ ఫ్లెడ్జ్ గా నెక్స్ట్ కవిత గనక దీనిపై ఏదైనా రకంగా కామెంట్ చేయడమో ఆమె తరఫున ఒక రెస్పాన్స్ వస్తే దానికి స్పందించి కూడా వెంటనే నోటీసులు ఇవ్వడమా లేకుంటే పార్టీ నుంచే బహిష్కరించి అంటే వేటు వేసే ఆలోచన ఉంటుందా అనేది కూడా కొంత చర్చ జరుగుతోంది. సో ఇక ఎవరిని ఉపేక్షించలేదు. ఎందుకంటే కవితను ఇలాగే అంటే ఆమె చేస్తున్న వ్యాఖ్యలు పార్టీకి నష్టం జరుగుతున్నా చూస్తూ ఊరుకుంటే అది అల్టిమేట్ గా పార్టీకి మరింత ఇబ్బందికరంగా పరిస్థితి మారుతుంది. ఎందుకంటే పార్టీలో మిగతా అంటే ఇతర నాయకులు కావచ్చు, సీనియర్ మాజీ మంత్రులు కావచ్చు, సీనియర్ నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళంతా కూడా ఒక అధిష్టానం ముంగట ఒక ప్రశ్నలు లేవనెత్తున్నారు, ఒక సందేహం లేవనెత్తున్నారు. ఎందుకంటే కవిత కేసీఆర్ కుటుంబ సభ్యులు కేసీఆర్ కూతురు కాబట్టి కవిత ఏం చేసినా చెల్లుతుందా పార్టీలో, పార్టీ నిబంధనలు, పార్టీకి నష్టం జరిగే విధంగా ఒకవైపు ఆమె చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, ఆమె వివరిస్తున్న తీరు పార్టీకి నష్టం కలుగుతున్నా ఎందుకు ఉపేక్షిస్తున్నారు? ఇదే ఇలా కంటిన్యూ చేస్తే రేపు వేరే ఒక నాయకుడు కూడా మాట్లాడి కవితను చూసి కవితకు లేని కవితపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు కానీ తనపై ఎందుకు చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నిస్తే అది పార్టీకి సంబంధించి ఒకవైపు పట్టు కోల్పోయినట్టు అవుతుంది. ఆ పరిస్థితి రానియకూడదని చెప్పేసి కొంతమంది సీనియర్లు కేటీఆర్ దగ్గర మొరపెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. ఇలాగే వదిలేస్తే రేపు అది పార్టీకి మరింత సంక్లిష్టంగా మారుతోంది. ఎందుకంటే ఒకవేళ పార్టీకి సంబంధించి ఎవరైనా ఏదైనా పరిధి దాటినప్పుడు ఖచ్చితంగా వేటు వేయాల్సి వస్తుంది. అలాంటి తరుణంలో కవితను అడ్డు చూపించి వాళ్ళు తప్పించుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు కుటుంబ పరంగా కావచ్చు, ఇటు పార్టీ పరంగా కావచ్చు, తెలంగాణ సమాజం నుంచి కూడా కొంత ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుంది, వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కవిత విషయంలో నిక్కచ్చిగా ఉండాలి. కవితను కేసీఆర్ కూతురులా కాకుండా పార్టీకి సంబంధించి ఒక కార్యకర్త లీడర్ గానే పరిగణించాల్సి ఉంటుంది. కుటుంబ పరంగా ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నా పర్వాలేదు కానీ పార్టీ పరంగా మాత్రం అందరికీ ఎవరు తప్పు చేసిన ఎంత పెద్ద నాయకుడైనా కార్యకర్త అయినా నాయకుడైనా తప్పు చేస్తే రాధాకృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మరి జనరల్ బాడీ నిర్వహించకుండానే మరి కేంద్ర కార్యవర్గం పేరిట నిర్వహించి కవితక్క గారిని మరి గౌరవ అధ్యక్షురాలు పదవుల నుంచి తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దానికి మరి మాకు నిజంగా బాధ అనిపించి రిజైన్ చేస్తున్నాము. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కేంద్ర కోశాధికారిగా ఆ పదవికి రాజీనామా చేస్తున్నాను. ఎందుకంటే నాతో పాటు ఇక్కడున్న మా మిత్రులందరూ కూడా టీబీజీ కేసుకి రాజీనామా చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు సింగరేణిలో సుప్రీంకోర్టులో కెట్టేసిన ఏ కేసును కూడా స్వీకరించేది లేదు. అలాంటి కేసుని మరి సీఎం కేసీఆర్ గారి దగ్గరికి తీసుకెళ్లి, సార్ మన సింగరేణి కార్మికుల గురించి మీరు మాటిచ్చిర్రు, వాళ్ళకి వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలా, అది ఏ విధంగా ఇవ్వాలా మరి అంటే మరి కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళే దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తి ఆ రోజు కవితక్క గారు. కవితక్క గారు గౌరవ అధ్యక్షురాలు ఉన్నారు కనుకనే ఈరోజు మరి ప్రభుత్వంలో 10 సంవత్సరాల 19,424 ఉద్యోగాలు ఇవి ఇచ్చినామంటే కారణం కవితక్క గారు. అట్లాగే అంబేద్కర్ జయంతి ఎవరిప్పించిరండి? కవితక్క గారి కృషి లేని అంబేద్కర్ గారి జయంతి వచ్చిందా? ఆ జయంతి వేడుకలకి సంబంధించి మరి ఉచిత సెలవు ఎవరిప్పించిర్రు? కవితక్క గారు ఇప్పించిర్రు. అట్లాగే మా ఇక్కడున్న యువకులు ఆ రోజు అక్క మాకు మా తల్లిదండ్రుల వైద్యానికే మేము వచ్చిన ఈ ఖర్చు అంతా అయిపోతుంది, ఈ ఖర్చు అంతా అయిపోతా అంటే మా పైసలన్నీ నడుస్తున్నాయి అక్క, నిజంగా కూడా బాధ అనిపిస్తుంది, అయినా కూడా అప్పుల పాలవుతున్నాం అంటే వెంటనే కార్పొరేట్ తో మాట్లాడి కేసీఆర్ గారిని ఒప్పించి మరి గౌరవ అధ్యక్షురాలు హోదాలో మరి తల్లిదండ్రులకు కార్పొరేట్ వైద్యం ఇప్పించిన ఘనత కవితక్క గారిది.